వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం శాసనసభ్యుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్థానిక జనసేన పార్టీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు మామిడాల సూరిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం వార్డులో మామిడాల చెల్లయ్యమ్మకు 35,569 రూపాయలు, కొత్త మాధవ వెంకటలక్ష్మి 30,000 రూపాయలు, చదులూరి రత్నాజీకి 43,400 రూపాయలు, అలాగే సుమారు ₹1,00,000 8,000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. అలాగే 10వ వార్డులో గత వైసీపీ ప్రభుత్వం నుండి డ్రైనేజీ నిర్మాణ అభివృద్ధి 10వ వార్డులో జరగకపోవడంపై జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మామిడాల సూరిబాబు, బస చిట్టిబాబు, కడారి సత్యనారాయణ డ్రైనేజీని పరిశీలించి డ్రైనేజీ పనులు పూర్తి చేయడం జరుగుతుందని మామిడాల సూరిబాబు జనసేన పార్టీ నాయకులు 10వ వార్డు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గొల్లప్రోలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు ముగ్గురికి ఇచ్చామండి. అందులో భాగంగా మామిడాల చెల్లయ్యమ్మ గారు 35,569, కొత్త మాధవ వెంకటలక్ష్మి 30,000, చేదులూరు రత్నాజీ 43,414 రూపాయలు. 3 చెక్కులు ముగ్గురికి పంపిణీ చేసామండి. ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు పంపించారండి. ఆ వార్డులో క్రియా వాలంటీర్లు, ఆ వార్డులో మొన్న ఎన్నికైన ఇన్ఛార్జీలు వాళ్ళతో కలిపి ఈ చెక్కు పంపిణీ చేయడం జరిగిందండి. ఎప్పుడు ఎన్నడూ జరగని విధంగా ఇప్పుడు ఇవాళ పెట్టుకుంటే ఎంత త్వరగా వస్తుందంటే, మామూలుగా మన బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకున్నంత త్వరగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ రావడం ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కూడా మేము పెట్టుకోవడం కానీ చూయించుకోవడం కానీ అలాంటిది ఇలా హాస్పిటల్కి వెళ్ళి ఇలా బిల్లు తెచ్చి ఇలా పెడితే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం చాలా ఆనందకరంగా చెప్తున్నారు వీళ్ళందరూ కూడా. ఒకసారి ఈ మాటలు ఆలకించండి. గత ప్రభుత్వంలో కూడా ఇలా ఇంత తొందరగా చెక్కులు రాలేదని జనసేన పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ప్రజలకు త్వరగా అందజేస్తున్నామని గర్వంగా చెప్పుకుంటున్నారు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు.